So resonance tube. So what is a resonance tube? So let us draw the diagram here. Resonance tube. It consists of a long tube of 1 meter length. It consists of a long tube of 1 meter length. Right. And it is connected to the reservoir with the help of a tube pipe. Here, a reservoir is there. Reservoir means it is a like a small glass type. So these two are connected by this pipe. And here, a scale is also arranged here. A scale కూడా ఉంటుంది, which is graduated in millimeters. 0, 1, so on up to 10 millimeters. ఈ టోటల్ అరేంజ్మెంట్ అంతా కూడా ఒక వర్టికల్ బోర్డు మీద అరేంజ్ చేసుకుంటారు. అంటే ఎంత ఒక ప్లాంక్ ఉంటుంది, ఆ ప్లాంక్ మీద ఇదంతా కూడా ఫిక్స్ చేసేసి ఉంటారు. ఎలా ఫిక్స్ చేస్తారంటే బై యూజింగ్ ద స్క్రూస్ హియర్. ఇక్కడ ఒక స్క్రూ అప్లై చేసుకొని దీన్ని ఫిక్స్ చేస్తారు. ఇక్కడ కూడా ఇది ఫిక్స్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ మూవబుల్. ఇక్కడ బై యూజింగ్ ద స్క్రూస్ హియర్ దీన్ని అడ్జస్ట్ చేసుకుంటా ఉంటారు. అంటే లెవెల్ ఆఫ్ దిస్ రిజర్వాయర్, రైట్? ఇదంతా కూడా టోటల్ it is placed on the vertical plank. ఒక వర్టికల్ ప్లాంక్ మీద అరేంజ్ చేసి ఉంటారు కంప్లీట్ గా ఈ అరేంజ్మెంట్ అంతా. క్లియర్? సో దిస్ వన్ ఇట్ ఈస్ ద ట్యూబ్. టీ తో డినోట్ చేసుకుంటా. అండ్ దిస్ వన్ ఇట్ ఈస్ అ పైప్ హియర్. ఈ పైప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ రెండింటిని కనెక్ట్ చేసుకోవడానికి పైప్ ని యూజ్ చేస్తాం. అండ్ దిస్ వన్ ఇట్ ఈస్ ఏ రిజర్వాయర్ అంట, which is denoted by R, and this it is a scale, right? Millimeter lo graduate chestundi. Deenlo ante water ni fill chestanu, complete ga water. Then water. Level in this tube, water level in this tube can be changed by rising the reservoir or dropping the reservoir. అంటే ఈ రిజర్వాయర్ ని మనం పైకి కిందకి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, దీంట్లో ఉండే వాటర్ లెవెల్ వచ్చేసి అప్ అండ్ డౌన్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్? అండ్ హియర్ ఈ ఓపెన్ ఎండ్ వచ్చేసి ఈ స్కేల్ కి కరెక్ట్ గా ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకుంటాం. అంటే జీరో మెజర్మెంట్ వచ్చేసి అన్నమాట ఓపెన్ ఎండ్. అసలు ఈ రెసొనెన్స్ ట్యూబ్ ని ఎందుకు యూజ్ చేస్తారు? రెసొనెన్స్ ట్యూబ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్, it is used to measure speed of sound. Speed of sound ni measure chesukodaniki use chestar resonance tube. Sir,
Now first of all, what do you mean by resonance? Resonance అంటే ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. రెసోనెన్స్ అంటే ఏంటి? If the frequency of the driving force, if the frequency of the driving source లేదా driving force కూడా, if the frequency of the driving source matches with the any harmonic frequency, matches with the any harmonic frequency, then resonance takes place. What happens at the resonance? Resonance దగ్గర ఏం జరుగుతుందంటే amplitude of the particles వచ్చేసి maximum గా, amplitudes of the particles will be maximum. Already మనం transverse waves చూసాం. Transverse waves లో అంటే in a string, when transverse waves are formed, how the resonance takes place అని ఒక టాపిక్ కూడా చెప్పుకున్నాం నాన్న. అంటే ఒక వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ తీసుకొస్తాం. ఆ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ వచ్చేసి ఆ స్ట్రింగ్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ స్ట్రింగ్ లో ఉండే ఫ్రీక్వెన్సీ ఏదైనా సరే హార్మోనిక్ తో మ్యాచ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ లో రిజోనెన్స్ జరుగుతుంది. ఆ రిజోనెన్స్ వల్ల ఏమవుతుంది, ఆ స్ట్రింగ్ వచ్చేసి ఎక్కువ యాంప్లిట్యూడ్ తో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. Right, already you know about this one topic, resonance and name. Once again I am telling you here what is resonance means. Resonance and name. Resonance, if the frequency of if the frequency of source of sound, if the frequency of source of sound matches with any harmonic frequencies, any harmonic frequencies of stationary waves, then amplitude of the particles will be maximum, and this phenomenon or this process is called as the resonance. సో ఇలా రెసోనెన్స్ దగ్గర ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ వచ్చేసి మాక్సిమం అవుతుంది. అక్కడ స్ట్రింగ్ దగ్గర ఏం తీసుకున్నాం అంటే సోర్స్ ఆఫ్ డ్రైవింగ్ సోర్స్ తీసుకున్నాం. డ్రైవింగ్ సోర్స్ అంటే అక్కడ కూడా మనం ట్యూనింగ్ ఫోర్క్ తీసుకున్నాం, బట్ దట్ ట్యూనింగ్ ఫోర్క్ విల్ క్రియేట్స్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇక్కడ మనకు సౌండ్ వేవ్స్ కి సోర్స్ కావాలి, రైట్? సో దేర్ఫోర్ ఐ యామ్ టెలింగ్ హియర్ ఒక ట్యూనింగ్ ఫోర్క్ కే తీసుకుంటున్నాం. లెట్ us consider ట్యూనింగ్ ఫోర్క్ as the source of the sound. సో ఆ ట్యూనింగ్ ఫోర్క్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇక్కడ ఈ ట్యూబ్ లో వచ్చేసి మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయని, ఎలా ఫామ్ అవుతాయని చెప్తాను. ఆ స్టేషనరీ వేవ్స్ లో ఏదో ఒక హార్మోనిక్ కి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సోర్స్ అనేది మ్యాచ్ అయింది అనుకోండి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద పార్టికల్స్ ఏమవుతాయి, మాక్సిమం. సో ఈ మాక్సిమం అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక లౌడ్ సౌండ్ వినిపిస్తుంది, ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. నార్మల్ గా ఉంటుంది, రూమ్ అంతా కూడా మనం ఎంతమంది ఉన్నా సరే ఆ సౌండ్ అందరు కూడా వినొచ్చు, క్లియర్ గా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది, ఓన్లీ అట్ రెసోనెన్స్ దగ్గరే జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్, ఓకే. నౌ హియర్ let us consider a tuning fork, vibrating tuning fork. It is brought to the initial AES and the reservoir ni some height lo తీసుకెళ్తారు. సో రిజర్వాయర్ లో ఎంతైతే వాటర్ ఫిల్ అయి ఉంటుందో అంటే కంప్లీట్ గా వాటర్ ఫిల్ చేస్తాం రిజర్వాయర్ లో, రైట్? ఈ లెవెల్ కి ఈ ట్యూబ్ లో కూడా వాటర్ లెవెల్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. అంటే ఈ రిజర్వాయర్ ని నేను ఈ లెవెల్ కి తీసుకెళ్ళాలనుకున్నాను, అప్పుడు what is the water level in this tube? Completely at the open end దగ్గర. Now how this pipe resonant tube వచ్చేసి ఎలా యాక్ట్ చేస్తుంది, ఒక క్లోజ్డ్ ఆర్గన్ పైప్ లాగా యాక్ట్ చేస్తుందా, ఓపెన్ ఆర్గన్ పైప్ లాగా యాక్ట్ చేస్తుందా?
If you observe here, this is the open end and this one it is the closed end. అంటే పార్టికల్స్ వచ్చేసి ఇక్కడ ఎయిర్ పార్టికల్స్ అంతా కూడా దీంట్లోనే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ ఎయిర్ పార్టికల్స్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి. దీంట్లో పాస్ అవడానికి ఛాన్స్ లేదు. అంటే హియర్ ఏదైతే వాటర్ లెవెల్ ఉంటుందో that water level will act as the closed end. Right, will act as the closed end. So therefore this tube will act as the closed organ pipe. Closed organ pipe. Okay. Now here a reservoir ni మనం 11 కి తీసుకొచ్చినప్పుడు దీనిలో కూడా వాటర్ వచ్చేసి కంప్లీట్ గా ఫిల్ అయ్యింది కదా. Now ఇప్పుడు ఏం చేస్తామంటే వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ తీసుకొస్తాం. ఒక వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్. It is brought close to the open end of the tube. So here this is the vibrating tuning fork. So ఈ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడంటే ఎయిర్ పార్టికల్స్ అన్ని కూడా లాంగిట్యూడినల్ వేవ్స్ ని క్రియేట్ చేస్తాయి. లాంగిట్యూడినల్ వేవ్స్ ని క్రియేట్ చేస్తాయి. Now here ఈ రిజర్వాయర్ ఏం చేస్తారంటే స్లోగా నేను కిందకి మూవ్ చేస్తూ ఉంటాను. మరి రిజర్వాయర్ స్లోగా కింద మూవ్ చేస్తూ ఉంటే ఈ లెవెల్ రిజర్వాయర్ లో వాటర్ లెవెల్ ఎంత ఉంటుందో దీంట్లో కూడా ఏమవుతుంది ఆ లెవెల్ వచ్చేసి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది పెద్ద పైప్ ఉంటుంది. Clear? So a reservoir as it is lowered down, automatically what happens, the water level in the tube also decreases. So as the water level in this tube decreases, the particles in this air column, due to the tuning fork vibrates. Longitudinal vibration longitudinal waves create అవుతూ ఉంటాయి. అంటే దీనిలో ఉండే పార్టికల్స్ అన్ని కూడా longitudinal waves క్రియేట్ చేస్తూ ఉంటాయి. Now here ఇప్పుడు వేవ్ వచ్చేసి ఇలా ట్రావెల్ చేసిందంట and then it is reflected back, right? So this is the fixed end. మరి ఫిక్స్డ్ ఎండ్ దగ్గర నోడ్ ఫామ్ అవుతుందా, యాంటీ నోడ్ ఫామ్ అవుతుందా? నోడ్ ఫామ్ అవుతుంది. And this one it is the open end here. This one is the open end, right? So this is the incident wave and this is the reflected wave. Both are having the same amplitude and both are traveling in the opposite direction. So therefore ఈ రెండు waves superimpose అయ్యి ఈ air column లో stationary waves ని క్రియేట్ చేస్తారు. Right here, sir. ఇప్పుడు స్టేషనరీ వేవ్స్ క్రియేట్ అవుతాయి కదా, అంటే ఓపెన్ ఎండ్ దగ్గర ఒక యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది, ఫిక్స్డ్ నోడ్ దగ్గర ఒక నోడ్ ఫామ్ అవుతుంది. సో ఫండమెంటల్, suppose let us consider this is a tube here. A tube. ఈ ట్యూబ్ లో వాటర్ లెవెల్ స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంది. వాటర్ లెవెల్ వచ్చేసి ఈ పొజిషన్ కి వచ్చిన తర్వాత మనకు ఒక పెద్ద సౌండ్ వినిపించింది, ఒక లౌడ్ సౌండ్ వినిపించింది. అంటే మీనింగ్ ఏంటి, ఇది ఏదైతే ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఉందో దిస్ ఇస్ ద నోన్ ఫ్రీక్వెన్సీ. అంటే 480 కావచ్చు, 484 హెర్ట్జ్ కావచ్చు, ఎంతైనా ఫ్రీక్వెన్సీ కావచ్చు. వి నో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ ట్యూనింగ్. ఈ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇట్ ఈస్ మ్యాచ్డ్ విత్ ద harmonic of the stationary waves. అంటే ఫస్ట్ హార్మోనిక్ కావచ్చు, సెకండ్ హార్మోనిక్ కావచ్చు, థర్డ్ హార్మోనిక్ కావచ్చు, ఏదైనా సరే ఏదో ఒక హార్మోనిక్ తో మ్యాచ్ అయిపోయింది అనుకోండి, మనకి ఏం సౌండ్ వస్తుంది, ఒక లౌడ్ సౌండ్ వస్తుంది. లౌడ్ సౌండ్ ఇండికేట్స్ రెసొనెన్స్ టేక్స్ ప్లేస్. ఓకే, సో ఫస్ట్ లౌడ్ సౌండ్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ లౌడ్ సౌండ్ ఎక్కడ వస్తుంది? ఈ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మ్యాచెస్ విత్ ద ఫస్ట్ హార్మోనిక్, matches with the first harmonic. So in the first harmonic, మరి ఫస్ట్ హార్మోనిక్ అంటే ఏంటి? ఫస్ట్ హార్మోనిక్ మీన్స్ హియర్ a node it is formed, right? ఈ పొజిషన్ లో మనకు ఒక నోడ్ ఫామ్ అవుతుంది అండ్ ఈ పొజిషన్ లో వచ్చేసి మనకు ఒక యాంటీ నోడ్ ఫామ్. So here we will get
resonance sound. This is first harmonic దగ్గర అర్థమవుతుందా? ఫస్ట్ హార్మోనిక్ క్లియర్. మరి resonance takes place when the frequency it matches with the first harmonic. When the frequency matches with first harmonic of stationary waves, resonance takes place. మరి సెకండ్ resonance ఎక్కడ జరుగుతుంది? సెకండ్ హార్మోనిక్ దగ్గర జరుగుతుంది. మరి సెకండ్ హార్మోనిక్ అంటే దిస్ ఇస్ ద హాఫ్ లూప్ కదా. సెకండ్ హార్మోనిక్ ఎక్కడ జరుగుతుందన్న క్లోజ్డ్ పాయింట్ లో. సెకండ్ హార్మోనిక్ వచ్చేసి ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ద స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ వన్ ఎండ్ ఆఫ్ లూప్. అంటే ఈ వాటర్ లెవెల్ ని మళ్ళీ ఏం చేస్తున్నారు, స్లోగా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు, రైట్. అండ్ వైబ్రేట్ ట్యూనింగ్ ఫోర్క్ ని వైబ్రేట్ చేస్తూ ఉన్నాను అంటిల్ ఐ గెట్ ఏ లౌడ్ సౌండ్. సో సెకండ్ టైం లౌడ్ సౌండ్ మళ్ళీ వినిపించింది. ఈ లెవెల్ వాటర్ వచ్చేసి ఈ లెవెల్ లో ఉన్నప్పుడు సెకండ్ రెసోనెన్స్ వినిపించింది. నా ఈ సెకండ్ రెసోనెన్స్ జరిగిందంటే the frequency of the tuning fork matches with the second harmonic of the stationary waves formed in this air core. ఇక్కడ second harmonic కి match అవుతుంది. So therefore resonance takes place here. అంటే సెకండ్ హార్మోనిక్ అంటే ఎన్ని లూప్స్ ఫామ్ అవుతాయి? ఇక్కడ వన్ అండ్ హాఫ్ లూప్ ఫామ్ అవుతుంది, రైట్. వన్ అండ్ హాఫ్ లూప్ మీన్స్ హియర్ ద నోడ్ ఇట్ ఇస్ ఫార్మ్డ్ at this point, యాంటీ నోడ్ ఇట్ ఇస్ ఫార్మ్డ్. ఇక్కడ ఇంకో నోడ్ ఫామ్ అవుతుంది. So this is the case of the second harmonic and this is the case of the first harmonic. Now, so this is the length of the closed pipe. What is the length of the closed pipe here? Length of the closed pipe is equal to lambda by 4. And the length of the air column is 4. It is similar to the closed pipe కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ అంతా కూడా ఎయిర్ కాలమ్ ఉంటుంది. ఈ ఎయిర్ కాలమ్ లో స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయన్న డ్యూ టు ద లాంగిట్యూడినల్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్ ఎక్కడైతే పాస్ అవుతాయో అగైన్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ ఎండ్ కాబట్టి ఈ బౌండరీ దగ్గర నుంచి రిఫ్లెక్షన్ జరుగుతుంది కాబట్టి అండ్ బోత్ ఆర్ హావింగ్ ద సేమ్ యాంప్లిట్యూడ్ సో దట్ స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ దీస్ ఎయిర్ కాలమ్స్. Now what is the length of the air column? It is equal to lambda by 4. In this here it is equal to 1 lambda by 4. Here antinode it is formed. So 1 lambda by 4, 2 lambda by 4, 3 lambda by 4. Right. Okay. But is that antinode it is formed exactly at the open end? Exactly open end దగ్గర antinode form అవుతుందా? Let me explain here. అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. Now let us consider this is a tube, right? Now ఈ ట్యూబ్ లో పార్టికల్స్ అన్ని కూడా వైబ్రేట్ అవుతున్నాయి. ఎలా వైబ్రేట్ అవుతాయి? లాంగిట్యూడినల్ వేవ్స్ కదా. సో లాంగిట్యూడినల్ వేవ్స్ కాబట్టి ఇక్కడ ఉండే పార్టికల్స్ అన్ని కూడా దే విల్ వైబ్రేట్ along the length of the air column. అంటే ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? లాంగిట్యూడినల్ వేవ్స్ కదా, దే విల్ వైబ్రేట్. అంటే డైరెక్షన్ ఆఫ్ ద వేవ్స్ ఎలా ఉంది? డైరెక్షన్ ఆఫ్ ద వేవ్స్ ఇట్ ఈస్ ఇన్సైడ్. అంటే ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే పార్టికల్స్ అన్ని కూడా ఎలా వైబ్రేట్ అవుతాయి? parallel to the direction of propagation of the wave. Right. Now here if you observe ఇక్కడ ఉండే పార్టికల్స్ వైబ్రేట్ అవడానికి అంత స్పేస్ లేదు, అంటే వైబ్రేషన్ తక్కువగా జరుగుతుంది. మరి ఫైనల్ గా ఏదైతే బౌండరీ దగ్గర ఉంటాయో పార్టికల్స్ అవి వైబ్రేట్ అవ్వవు, అందుకే నోడ్ ఫామ్ అయింది. మరి ఓపెన్ ఎండ్ దగ్గర ఈ పార్టికల్స్ అన్ని కూడా ఎక్కువ యాంప్లిట్యూడ్ తో వైబ్రేషన్ జరుగుతుంది. ఎందుకు ఎక్కువ యాంప్లిట్యూడ్ తో జరుగుతుంది అంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్పేస్, రైట్. మరి బయట ఉండే పార్టికల్స్ కూడా ఇక్కడ ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి కదా, మరి ఎయిర్ పార్టికల్స్ కూడా ఉంటాయి.
Now here ఇక్కడ ఉండే దగ్గర ఈ ఓపెన్ ఎండ్ దగ్గరగా ఉండే పార్టికల్స్ అన్ని కూడా దే ఆర్ వైబ్రేటింగ్ కంటిన్యూస్. క్లియర్? వైబ్రేషన్ ఎలా ఉంది అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద పైప్ లా, రైట్? సో ఈ వైబ్రేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే బయట ఉండే పార్టికల్స్ తో కొలిషన్ జరుగుతుంది. సో ఈ కొలిషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఎయిర్ పార్టికల్స్ అన్ని కూడా స్కాటర్ అయిపోతాయి. స్కాటరింగ్ జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఈ పార్టికల్స్ అన్ని కూడా దే విల్ స్కాటర్ లైక్ దిస్. సో అవన్నీ పార్టికల్స్ అన్ని కూడా స్కాటర్ అవుతాయి. క్లియర్? సరే, మరి స్కాటర్ అయిపోయిందంటే at this position what happened to the density? ఇక్కడ ఉండే పార్టికల్స్ అన్ని కూడా ఎక్కువ యాంప్లిట్యూడ్ తో వైబ్రేషన్ జరగడం వల్ల నియర్ ద ఓపెన్ ఎండ్ they will collide continuously with the particles outside the tube. So due to continuous collision the particles outside the tube will scatter. So at this position, just outside the open end of the tube, at this position, the density of the particles decreases. Density decreases means pressure decreases. So at this position, what happened? Pressure decreases. But if pressure decreases, and it is nothing but a rarefaction. And ikkada rarefaction jarigindi. Is it clear? Now here, and the continuous sudden pressure change valla emavutundante waves ikkada nunchi evaithe travel avutunnayo, the waves which are traveling after reflection, ee waves ikkada travel avutunnayi kada, ee waves evaithe travel avutunnayo due to the sudden change in pressure, what happened? Again they are reflected. అర్థమవుతుందా? ఇక్కడ రిఫ్లెక్షన్ ఎలా జరిగిందో అర్థమవుతుందా ఇక్కడ? Right, due to the continuous collision what happened? The particles outside the tube will be scattered. So due to scattering here, just outside the tube density decreases, it means that pressure decreases. So due to the sudden change in pressure, the waves are reflected at this boundary, which is not exactly at the open end. ఈ ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కడ ఉన్నాయి? ఓపెన్ ఎండ్ దగ్గర నుంచి కొద్దిగా పైన జరుగుతుంది. అర్థమైందా? అంటే ఈ బౌండరీ ఎలా యాక్ట్ చేస్తుందంటే will act as the rarer medium. Will act as a rarer medium. ఎందుకంటే డెన్సిటీ డిక్రీజ్ అయిపోతుంది కదా. Will act as a rarer medium and the waves are reflected from this surface, from this boundary. Now the waves are reflected here. The waves are reflected from this boundary means what will be the phase difference? The phase difference between the incident and the reflected will be zero. So therefore at this position constructive interference takes place. Constructive interference will take place. And at this position antinode is formed, which is not exactly at the open end. అర్థమైందా? అంటే ఇక్కడ యాంటీనోడ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ యాంటీనోడ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఓపెన్ ఎండ్ దగ్గర ఫామ్ అవ్వదు, సమ్ డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది. Is it clear? Right, some distance above the open end దగ్గర యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. ఈ డిస్టెన్స్ ని ఏమంటామంటే this distance it is called as the end correction angle, which is it is denoted by end correction. Is that clear? అంటే ఈ డయాగ్రామ్స్ లో యాంటీ నోడ్స్ నేను ఏదైతే ఇక్కడ కరెక్ట్ గా ఓపెన్ ఎండ్ దగ్గర వేసానో దట్ ఈస్ రాంగ్. అంటే ఇప్పుడు యాంటీ నోడ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? at some distance. అంటే ఇక్కడ యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. And this is nothing but E. This is the end correction. Antinode it is formed here. This is the antinode position. Antinode some distance lo form avutundi. Ardhamaindi? Okay. Now this is nothing but E here.
Now what is the length of the air column? Length of the air column ఏమవుతుందన్న L plus E అవుతుందా? Now what is the length of the air column? Node, antinode. What is the length of the air column? ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఇది length of the open closed pipeline. కానీ antinode వచ్చేసి some distance లో ఫామ్ అవుతుంది కాబట్టి ఈ end correction కూడా యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకు టోటల్ గా ఈ L plus E means it is the distance between the node and antinode. So here let us consider this is L1 and L1 plus E, it is equal to the distance between node and antinode, which is equal to lambda by 4. What is L1? L1 is the length of the air column. మరి సెకండ్ రిజోనెన్స్ ఎక్కడ జరిగింది? సెకండ్ రిజోనెన్స్ వచ్చేసి at the length of air column L2 దగ్గర జరిగింది అనుకుంటా. So therefore the distance between the node and this antinode, and that is L2 plus E value, it is equal to L2 plus E value, it is equal to 1 lambda by 4, 2 lambda by 4, 3 lambda by 4. Let us consider this is the equation number 1 and this is the equation number 2. ఒకసారి చెక్ చేసుకున్నానా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ ఉండే పార్టికల్స్ అన్ని కూడా లాంగిట్యూడినల్ వైబ్రేషన్ చేస్తూ ఉంటాయి కాబట్టి they will continuously collide with the particles outside the tube. So due to the continuous collision, the particles outside the tube will be scattered. ఎక్కువగా ఏం జరగదు, కరెక్ట్ గా ఓపెన్ ఎండ్ దగ్గర మాత్రమే జరుగుతుంది. సో therefore ఇక్కడ డెన్సిటీ కొద్దిగా తగ్గిపోతుంది కాబట్టి ప్రెషర్ చేంజ్ వస్తుంది కాబట్టి సడన్ ప్రెషర్ చేంజ్, అండ్ దిస్ వన్ ప్రెషర్ చేంజ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక రేరర్ మీడియం ఫామ్ అవుతుంది కాబట్టి the waves which are traveling towards the pressure difference, again they are reflected with a phase difference of 0 because it is a rarer medium, reflection from the rarer medium. So therefore at this position constructive interference takes place, antinode it is formed. So the distance between the antinode and the open end is known as the end correction. So therefore first resonance happens when the frequency of the tuning fork, it is equal to first harmonic of the stationary waves. So therefore L1 plus E is equal to lambda by 4, and the second resonance it is happened when the frequency of the tuning fork matches with the second harmonic of the stationary waves, which is equal to the distance between node and antinode, it is equal to L2 plus E, it is equal to 3 lambda by 4. Any doubts here? Okay. Now, by using the equation 1 and 2, we will calculate the speed of the sound waves. E allows end correction. That is the end correction due to continuous collision of the particles. Okay. Now here, so I am subtracting equation 2 minus equation 1. So 2 minus 1 gives L2 plus E minus L1 minus E is equal to 3 lambda by 4 minus lambda by 4. So E and E get cancelled. L2 minus L1 it is equal to 2 lambda by 4, which is equal to lambda by 2. So L2 minus L1 it is equal to lambda by 2. Now V it is equal to frequency into lambda. From this lambda it is equal to V by F. So substituting here in this equation number 3, so therefore L2 minus L1 it is equal to, in the place of lambda, V by
2f. So therefore V is equal to 2f into L2 minus L1. This is the equation number 4. And the formula to calculate the speed of sound in a medium. What is F here? It is the frequency of the tuning fork. Frequency of the tuning fork. ఎందుకంటే ఫస్ట్ హార్మోనిక్ వచ్చేసి ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యింది, సెకండ్ హార్మోనిక్ ట్యూనింగ్ ఫోర్క్ తో ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యింది. అంటే ఇక్కడ మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద హార్మోనిక్స్ అని తీసుకుంటున్నామో this frequency is nothing but frequency of the tuning. So by using this equation we can calculate the speed of sound. By doing the experiment we can calculate what is L1 and L2. ఇందాక స్కేల్ తీసుకున్నాను కదా, ఆ స్కేల్ వాల్యూస్ వాటర్ లెవెల్ ఎంత ఉందో ఆ వాటర్ లెవెల్ ని మెజర్ చేసుకొని L1 and L2 వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేసి సబ్స్టిట్యూషన్ చేస్తే we will get V value. Is that clear? Now again here from 2 and 3. Sorry. From 2 and 4 equations we can calculate the E value also. అంటే ఈ ఎండ్ కరెక్షన్ వాల్యూ కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఎలా చేస్తాం చూస్తాం. Now from 2 and 4 equations, from 2 and 4 equations L2 plus E in the L2 plus E is equal to 3 lambda by 4. Then it is equal to 3 lambda by 4. Now lambda can be written as V by F. It is equal to V by F. Now what is V value? Already we had calculated the V value here. Sorry. 3 by 4 into lambda. Lambda is equal to V by here. Now substituting here, L2 plus E is equal to 3 by 4 F into V value. V value is equal to 2F of L2 minus L1. So F and F get cancelled to 1s or to 2s. So therefore L2 plus E is equal to 3 by 2 of L2 minus L1. So therefore E is equal to 3 by 2 L2 minus 3 by 2 L1 minus L. So therefore E value it is equal to 3 by 2 L2 means 3 by 2 minus 1 L by L2 by and L2 by 2 minus 3 by 2 L. This can be written as E is equal to L2 minus 3L1 by 2. So by using this equation, we can calculate the E value also. By using this equation, we can calculate the E value also. Practically, this E value it is given as it is equal to 0.6 R. ఇది ప్రాక్టికల్ గా ఈ వాల్యూని క్యాలిక్యులేషన్ చేశాను. What is R here? R is the radius of the tube. ఒకవేళ ప్రాక్టికల్ గా మీరు ఇలా కాకుండా రేడియస్ ఆఫ్ ద ట్యూబ్ క్యాలిక్యులేషన్ చేసుకోకుండా బై యూజింగ్ ద లెంత్ L1 అండ్ L2 క్యాలిక్యులేషన్ చేయమన్నారు అనుకోండి, ఈ ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తాడు. Is that clear? This is the use of the resonance tube. It is used to measure the speed of sound. మనకి ఏదైతే స్పీడ్ ఆఫ్ సౌండ్ వాల్యూ వస్తుందో ఎక్స్పెరిమెంటల్ గా, that can be comparable with the theoretical value. What is the theoretical value? Theoretical value entrana V is equal to square root of gamma RT by F. This is the theoretical value. So this is the experimental value. This is the theoretical value. అంటే ఈ థియరిటికల్ వాల్యూ కి మన ఎక్స్పెరిమెంటల్ వాల్యూ మ్యాచ్ అయింది అనుకోండి, మనం చేసిన ఎక్స్పెరిమెంట్
It is very, very close. Is that clear? What is this one? This is the theoretical value of speed of sound and this is the practical value of sound. Is that clear?